చెప్తున్నాం. ఇప్పుడు విద్యా రంగమే ఇట్లా అయిపోతుంది, ఎక్సైజ్ రంగమే ఇట్లా అయిపోతుంది ఆదాయం. అందుకోసం నేను అంటున్నాను, ఇట్లాంటి యువత వస్తేనే, అది కూడా చైతన్యవంతమైన యువత, ఏదో బానిసల్లాగా ఆడికొక కులంకి ఒక డప్పు కట్టి పార్టీకి ఒక జెండ కట్టినోడు కాదు. ఇప్పుడు నేను చూసిన, నేను యువతలు కూడా చూసిన, ఏదో ఒక దాని కులంకు కమిటీ అయ్యారు, లేకపోతే ఒక వర్గం ఇటు ఆ వర్గము ఈ వర్గము, ఈ వర్గాలు మీకెందుకు వర్గం? మీరంతా నవ చైతన్యవంతులు, మీరు కొత్త ప్రపంచాన్ని సృష్టించాల్సిన యువత మీరు. మీకెందుకు ఈ దరిద్రం? ఆ కులము ఈ లీడరు అంతా ఒకటి లీడర్లు కాబట్టి యువతకు మంచి నవయువత, చైతన్యవంతమైన యువత, నవభారతానికి పునాదులు వేయాలంటే యువతతోనే సాధ్యం. కాబట్టి యువత స్వచ్ఛందంగా రాజకీయాలకు రావాలా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు గల్ఫ్ కార్మికుడుగా ఉన్నారు కదా, ప్రస్తుతం ఉన్నటువంటి గల్ఫ్ కార్మికుల కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అదే కదా ఇప్పుడు నేను చేసింది కదా, 50 సంవత్సరాల తర్వాత నేను చేసిందే. ఇప్పుడు 54 సంవత్సరాల నుంచి 2 తరాలు అర్థనాదాలు చేస్తుంటే, పెట్టెలలో శవాలు వస్తుంటే, వేలాది శవాలు వస్తుంటే, కనికరం లేని తెలంగాణ సమాజం, రాజకీయ సమాజం ఎవ్వరు కూడా కదలలేకపోయారు. ఎప్పుడైతే తెలంగాణ అసెంబ్లీ నిలదీశాను, అవసరమైన తమారా దీక్ష చేస్తాను కొడంగల్కి వెళ్ళి, గల్ఫ్ కార్మికులకు న్యాయం జరగకపోతే అప్పుడే చనిపోయిన వాళ్ళకు 5 లక్షలని ప్రకటించారు. ఇప్పుడు నడుస్తుంది 5 లక్షలు. 50 ఏళ్ళలో సాధించిన నాకు గొప్ప ఒక సంతృప్తి వచ్చిన విజయం అది. మొన్న కూడా 6 కోట్లు వచ్చినాయి. అందుకే నేను అందరు బతికిన వాళ్ళకి చేస్తారు, నేను చనిపోయి వాళ్ళకు కూడా న్యాయం చేశాను. రెండోది దాన్ని నిరంతరం పోరాడుతున్నాను. గౌరవనీయ ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఖత్తర్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, అక్కడ తెలంగాణ భవన్ కట్టాలి, కొద్దిగా డాక్టర్స్ని అపాయింట్ చేయాలి, కొద్దిగా పిఆర్ఓని అపాయింట్ చేయాలి, కొద్దిగా ఇమిగ్రెంట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ రకరకాల ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అట్లనే గల్ఫ్ కార్పొరేషన్ పెట్టి ఒక 8 మంది మెంబర్లను పెట్టి, అంటే సుమారు మన ప్రజలు ఇక్కడ ఎటువంటి వాళ్ళు అంటే అన్ని పథకాలకు అర్హులు కాకుండా దూరం ఉన్నారు కదా, ఏదో అనర్హులుగా పథకాలు ఇచ్చుకుంటా అప్పులేమో వాళ్ళ మీద మోపుతున్నాం. కాబట్టి వాళ్ళకు ఒక వెల్ఫేర్ గురించి ఒక ప్లానింగ్ ఇచ్చాము. చూడాలి గౌరవ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది. అలా అని వాళ్ళ పిల్లలకు చదువులు కావచ్చు, ఒకవేళ ఒంటరి అయిపోయిన మహిళలకు ఉపాధి కావచ్చు, ఇవన్నీ ఒక ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. అట్లా మరి అక్కడికి వెళ్ళిన కార్మికులు చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడమో లేదంటే ఇట్లా పూటకెళ్లకుండా ఉండడం ఉంటారు. కానీ మీరు మాత్రం ఇంత ప్రముఖ వ్యాపారవేత్తగా రాజకీయాల్లోకి రావడము, హాస్పిటల్ స్థాపించడము, ఇవన్నీ సాధ్యమయ్యింది. అది ఎలా మీకు సాధ్యమైంది అంటారు? మరి నాకన్నా ముందు యమాన్కు ఈ ముఖేష్ అంబానీ నానుండేవాడు, ధీరుభాయ్ అంబానీ అని, పెట్రోల్ బంక్లో పనిచేసేవాడు, పెట్రోల్ కంపెనీ పెట్టిండు. ఇప్పుడు జామ్నగర్లో రిలయన్స్ రిఫైనర్స్ కంపెనీ, అది కాదు చాలా మంది యువతకు చెప్పాలి అంటే ఇక్కడే ఉండిపోకుండా డెవలప్ కావాలి అంటే నిరాశ దరి చేరకూడదు. ఫస్ట్ మనిషికి శత్రువే నిరాశ, అన్నిటికన్నా ప్రధాన శత్రువు నిరాశ. అంటే మీ ఫీల్డ్ కావచ్చు, ఏ ఫీల్డ్ అయినా సరే ప్రతి ఒక్కరు ఎదుర్కొనేది. నిరంతరం కొత్త ఆలోచనలతోని ప్రపంచ మార్పులు ఏ జరుగుతుంది, మనం ఏ పని చేయాలి, ఎలా చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చిన్న ఉదాహరణ. నేను ఎప్పుడో ఒక 20 ఏళ్ళ కింద ఏదో తార్నాగలో ఒక రెస్టారెంట్ ఉంటే, సన్మాన్ రెస్టారెంట్, ఏదో సమ్ రెస్టారెంట్, స్వాగత్ రెస్టారెంట్ పోతే గుంటూరు కరీంనగర్ ఇడ్లీ అని గుంటూరు ఇడ్లీ అని ఇచ్చాడు. టుడే స్పెషల్ అని ఉంటే గుంటూరు ఇడ్లీ అని. ఏముంది గుంటూరు ఇడ్లీ అంటే ఇంత కారం, అదేదో ఇంత ఫోటో ఇచ్చేసి ఇంత నెయ్యి ఇచ్చాడు. అంటే టుడే స్పెషల్ అని పెట్టాడు, దాని ప్రజెంటేషన్ దాన్ని ప్రజెంట్ చేయటం. అంటే యువత కూడా రకరకాల ఆలోచనలు చూడాలా, అంటే డిఫరెంట్గా ఆలోచించాలి. అంతే కదా, డిఫరెంట్గా ఆలోచించాలి, ఒక ప్రపంచాన్ని అందిపుచ్చుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనకు ఒక టెక్నాలజీ పెరిగింది, ఈరోజు యూట్యూబ్లోనో ఇంకా యూట్యూబ్లోనో సోషల్ మీడియాలో ఎవ్రీథింగ్, ప్రపంచంలో ఏ మూలల 200 దేశాలు ఏం జరుగుతుంది, కొత్త కొత్త ఆలోచనలు ఎలా పంచుకుంటున్నారో, మన దేశానికి ఏ రకంగా ఉపయోగపడతాయి, మన ప్రాంతానికి ఏ రకంగా అనుకోవద్దు. చాలామంది మార్పు వచ్చింది, ఇంకా చాలా మార్పు రావాలి. చైనాలో మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్, అట్లా ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది రావాలి. ఇక్కడ ఏదైనా మనం అంటే గడుగున అవినీతి, ఈ అధికారులు, ఈ బ్యూరోక్రాట్స్, ఈ రాజకీయ నాయకులు ఈ దేశానికి శత్రువులు. 90% ఈ దేశం తగలబడ్డదంటే కొన్ని బ్యూరోక్రాట్స్, పొలిటీషియన్స్. అంటే అవినీతి నశించదు ఒక్క రోజులో, ప్రపంచంలో ఎక్కడ నశించలేదు, ఒక్క రోజులో నశించదు. తగ్గించుకుంటూ అభివృద్ధి సాధ్యమవుతుంది, అంతే కదా. ఇప్పుడు విద్య ఉంది, ఇప్పుడు 23,000 కోట్లు కేటాయించాము. పెద్ద జోక్ ఏంటంటే ప్రపంచంలో ఇప్పుడు తెలంగాణ మన అసెంబ్లీ అడిగింది అదే, ముఖ్యమంత్రిని, మంత్రుల్ని, ప్రభుత్వాన్ని
27,000 మందిని రిక్రూట్ చేశారు టీచర్స్ని. 26,000 మంది బీఆర్ఎస్, 11,000 మంది కాంగ్రెస్. 37,000 మంది టీచర్ని రిక్రూట్ చేస్తే సుమారు 9 లక్షల మంది డ్రాప్ అవుట్స్ అయినారు. అంటే ప్రపంచంలో ఇది వింత. వేరే దేశాలు అయితే ఊరు పెడుతున్నారు వీళ్ళందరికీ. ఇప్పుడు నువ్వు చదువు చెప్పే వాళ్ళనేమో నువ్వు రిక్రూట్ చేస్తే స్టూడెంట్స్ ఎట్లా డ్రాప్ అవుట్ అవుతారు?